హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అందరికీ. బాయ్ ఎందుకు బాయ్ అంటుంది అని అనుకుంటున్నారా? నేను యూట్యూబ్ ఆపేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్ ఛానల్ నాకు వద్దు, ఇక మీదట నేను చేయలేనమ్మా. నాతో కాదు, మీతో ఎవరితోనన్నా నేను బ్యాడ్గా మాట్లాడుంటే క్షమించండి. నేను ఏమైనా వల్గర్గా వీడియో చేసుంటే గిట క్షమించండి ప్లీజ్. ఎవరు ఏమనుకోకండి. మీకు ఎవరికైనా ఏమైనా అనుంటే, నేను తప్పుగా మాట్లాడుంటే, నేను ఏమైనా వల్గర్గా వీడియో చేసి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి క్షమించండి నన్ను. సో నాకు యూట్యూబ్ ఛానల్ వద్దు అని నేను డిసైడ్ అయినానండి. వద్దు, నాకు యూట్యూబ్ ఛానల్ వద్దు. నేను ఇంతవరకు ముందుకు వచ్చినానంటే దానికి కారణం ఇట మీరే అండి. చాలామంది సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లైవ్ పెట్టంగానే ప్రతి ఒక్కరు నా లైవ్లో రావడం, నాతో చక్కగా అందరూ అక్క, సిస్టర్, నా చిట్టి తల్లి, నాన్న, చాలామంది చాలా ఆప్యాయతంగా ఫ్యామిలీ మెంబర్స్ గిట్ట ఇలా పలకరించారు. అంత చక్కగా పలకరించే వాళ్ళు ఉన్నారు లైవ్ పెట్టేటప్పుడు. కొంతమంది మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెడతారనమాట. సో వాళ్ళకి గిట్ట నేను ఎలా ఆన్సర్ ఇచ్చి పంపించాలో అలానే ఆన్సర్ ఇచ్చి పంపించాను. మీరు ఏ పాట పాడమంటే ఆ పాట నేను పాడానండి. మీరు ఏ పాట రాసి పంపిస్తే ఆ పాట నాకు వస్తే పాడతాను, లేకపోతే పాడాను. ఇలా నవ్విస్తూ, మీకు నవ్విస్తూ, నేను నవ్వుతూ హ్యాపీగా ఉండేదాన్ని. నేను ఇక మీదట యూట్యూబ్ వద్దు అనుకుంటున్నాను. ఐ మిస్ యూ అందరికీ. నిజంగా నాకు ఎంత బాధిస్తుందంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అని అనుకున్నా ఇన్ని రోజులు నేను. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. సో చాలామంది లేడీస్ గిట్ట ఛానల్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. చాలామంది లేడీస్ ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు లేడీస్ చాలా ఇంట్లో పని మొత్తం చేసుకొని వాళ్ళు దొరికిన కొంత సమయంలో లైవ్ చేస్తున్నారు, వీడియో పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క వీడియో చూసి లైవ్ ఇచ్చుకోండి. ప్రతి లైవ్లలో వెళ్ళి మంచి కామెంట్ పెట్టండి, మంచి మెసేజ్ పెట్టండి, బ్యాడ్ మెసేజ్ పెట్టకండి, వాళ్ళ మనసును బాధ పెట్టకండి. ఓకేనా? బాయ్. ఇక ఉంటాను మరి, సరేనా అని అనుకుంటున్నారా? ఇంత కష్టపడి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఆపిస్తాను నేను? ఇదంతా జస్ట్ ఫ్రాంక్ అంతే. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్.